హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో నా ముందు బ్లాగ్ మీరు చూసారంటే తెలుసు, నేను రాజమండ్రి వచ్చాను అనమాట. జస్ట్ ఫర్ 3 to 4 days సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి వచ్చేసాము నేను పిల్లలు. ఇది సెకండ్ వీడియో అనమాట. ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే 2 అన్నట్టు. ఇక్కడైతే ఆదిత్య ముందు రోజు కార్లు కొనిపించుకున్నాడు, ఆ బ్లాగ్లో చూపించాను కదా. అది హారతి పళ్ళంలాగా అన్నీ అందులో పెట్టుకొని కిందకు వచ్చాడు అనమాట. మా కింద రూమ్లో పడుకుంటున్నాం మేము. నేను ఈ మధ్యన వీడియోని మాట్లాడుతున్నామన్నా సరదాగా ఫన్నీగా థింగ్స్ ఇంట్లో ఏం జరిగినా రికార్డ్ చేస్తున్నాను, కానీ నేను షార్ట్స్లో పోస్ట్ చేయడం కుదరట్లేదు, మర్చిపోతున్నాను. అంటే ర్యాండమ్గా మంచిగా అనిపించినప్పుడు తీస్తూ ఉంటాం కదా క్యాజువల్గా, అలాగే తీస్తాను తప్ప ఏదో పోస్ట్ చేయాలి అన్న కాన్షియస్గా లేదు. అందుకనే మీకు ఎక్కువ షార్ట్స్కి మధ్యన కనిపించాను. అండ్ ఆ రోజు నేను ఒక క్లాస్ ఉంది, అది రిజిస్టర్ అయ్యాను ఇప్పుడు 1 week బ్యాక్. అంటే నేను రాజమండ్రి వస్తాను, నాకేం తెలియదు కదా, ఇంకా రిజిస్టర్ అయింది ఎందుకులే వదిలేడని చెప్పి అది వింటున్నాను అనమాట. సెషన్ వెబినార్ అవుతుంది. ఐ ఫీల్ లైక్ మనకి ఎంత తెలిసినా సరే అప్పుడప్పుడు కొన్ని వెబినార్స్ వల్ల, కొంతమంది లెక్చర్స్ వల్ల మన మైండ్కి తెలిసిన విషయాలు మళ్ళీ రిమైండర్లో పనిచేస్తాయి. సో అదైతే జరుగుతుంది. ఆ క్లాస్ ఆల్మోస్ట్ 3 hours సెషన్ అనమాట. అది అయిపోయాక ఇంక ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసాము. అండ్ ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి, అదే పెద్ద పని. సో ఇవాళ అయితే షాపింగ్ వెళ్తున్నాం కదా. చాలా ఆవలింతలు ఇప్పటికి 3 సార్లు వీడియో ఆన్ చేసి ఆఫ్ చేశాను అనమాట. ఆవలింతలు వస్తున్నాయి, బాగా పడుకున్నాను. చాలా రోజుల తర్వాత మంచిగా మైండ్ బాడీ రిలాక్స్ అయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ నేను ఇప్పుడు గోల్డ్ షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. జస్ట్ అక్షయ తృతీయ షాపింగ్ చేసేయాలి ఇలాంటిది నాకేమంత ఎప్పుడు ఉండదు. మా అయితే రాళ్ళు కొనుక్కోమంటారు అనమాట మా ఇంట్లో, మంచిదని చెప్పి. సో అనుకోకుండా ఇదే టైంలో నా స్కీమ్ అనేది కంప్లీట్ అయింది. నేను లాస్ట్ టైం ఓటింగ్ అప్పుడు మన ఎలక్షన్స్ అయ్యాయి కదా, అప్పుడు రాజమండ్రి వచ్చాను. వచ్చినప్పుడు జాయిల్ కాస్ట్లో ఇంకోటి మా పాత బ్రేస్లెట్ తీసేసి ఇది నల్లపూసలు అండ్ ఆల్సో ఇగోండి ఈ రింగ్, ఈ 2 కొనుక్కున్నాను. అప్పుడు అది కొనుక్కున్నప్పుడు నాకు చిన్న కాలర్ నెక్లెస్ అనమాట. మనకి అప్పుడు ఎంత పడిందంటే 2.5 lakhs అరౌండ్ అన్నట్టు చెప్పాడు. సో ఒకేసారి 2 లక్షలు ఇవ్వడానికి బాధ వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం స్కీమ్ కడదాం, పైన కొంచెం డబ్బులు ఎక్స్ట్రా 50-60 ఎంత పడితే పడింది, అప్పుడు చూద్దాంలే అన్నట్టు ఆ రోజు జస్ట్ ఆ నెక్లెస్ చూసి టెంప్ట్ అయ్యి కొనుక్కున్నాను. మీరు లాస్ట్ టైం వీడియో చూడండి, ఇది కొనుక్కున్నప్పుడు పెట్టిన వీడియో ఉంటుంది. సో అలా అయింది. ఇప్పుడు అది ఎక్స్పైర్గా ఏమంటారు, మెచ్యూర్ అయిందంటారా ఆ స్కీమ్, ఇంకా వెళ్ళి తీసుకునే టైం అనమాట. అండ్ హైదరాబాద్లో కంటే ఐ ప్రిఫర్ రాజమండ్రిలోనే, ఎందుకంటే ఏమో ఇక్కడ లిటరల్లీ నాకు మోడల్స్ మంచిగా అనిపిస్తాయి, ఫస్ట్ నాకు నచ్చుతాయి. అండ్ చూపించే వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారనమాట. నేను హైదరాబాద్లో కేవలం కుకట్పల్లి బ్రాంచ్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మిగిలిన ఏ బ్రాంచ్లోనూ అంత స్మూత్ లేదనమాట. సో ఎలాగో వచ్చాను కదా అని చెప్పి నాకు ఇంకో 15 days టైం ఉంది. అక్షయ తృతీయ కూడా ఉంది కాబట్టి లక్కీ చక్కగా కొనుక్కుందాం. మీరు నా ప్రీవియస్ గోల్డ్ షాపింగ్ వీడియోస్లో చూస్తే నేను ఒకటి చెప్తూ ఉంటాను, లైక్ గోల్డ్ షాప్కి కొంచెం బాగా రెడీ అవ్వండి, నెక్ కూడా మంచిగా ఉండి, అంటే ఏమైనా ట్రై చేయాలంటే ఆ గోల్డ్ వేసుకున్నప్పుడు బాగా కనిపించేలా డ్రెస్ వేసుకెళ్ళండి నేను ఎప్పుడు చెప్తాను కదా. బట్ ఈసారి మన డ్రెస్కి ఇస్త్రీ కూడా లేదనమాట. చున్నీ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను. మా అమ్మని అడిగి వైట్ చున్నీ వేసుకున్నాను. ఎంత వరస్ట్గా అంటే నాకే నచ్చలేదు. అండ్ ఇక్కడైతే ఫస్ట్ టైలర్ దగ్గరికి వెళ్తున్నాము. మా స్కూల్ వీధిలోనే అనమాట, సూర్యదీప్ స్కూల్ ఉంటుంది, అదే స్ట్రీట్లో ఉంటుంది. అభిరామ్, ఇది మా స్కూల్. మీ నాన్న నీ అంత ఉన్నప్పటి నుంచి వస్తున్నాడు ఈ స్కూల్కి. అవును, అదేంటప్పుడు చాలా ఎక్కువ ప్లేస్లో గుర్తుంది నాకు. అదే మా క్లాస్. ఒకసారి వెళ్ళి డైరెక్టర్ సార్ని అందరూ మీట్ అవ్వాలనిపిస్తుంది. ఎప్పుడు లాస్ట్ మినిట్ ప్లాన్ చేసుకుంటాము, ఉన్న టైం ఏవో బేసిక్ పనులకే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ టైం పీస్ఫుల్గా వెళ్ళాలి తప్పకుండా. నమస్కారం పెట్టాలి. నమస్కారం. నమస్కారం ఆంటీ. నాకు అన్ని టైట్ కుట్టిసారు, నేను సన్నగా ఉన్నా అనుకున్నారా, అన్ని కుట్టేపాలి. ఈ ఫ్రాక్ నాది మీ దగ్గర ఉంది కదా, మర్చిపోయాను అండి అసలు. అది నాదే కదండి, నేను ఇది ఇక్కడ ఉందని కూడా మర్చిపోయాను. నేను ఎప్పుడు లాస్ట్ మినిట్ ఇస్తాను ఇవిడికి, పాపం వాళ్ళకి ఏవో ఇంపార్టెంట్ ఉంటాయి కదా. సో ఇది లాస్ట్ టైం యోగ్ పార్ట్ కిందకి అయిపోతే అది సెట్ చేయమని ఇచ్చాను అనమాట. అవ్వలేదు, చాలా టైం టేకింగ్ పని, పాపం ఆవిడకి ఎమర్జెన్సీ వాటితో అయిపోతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు వర్క్స్ కూడా చేస్తారు బ్లౌజ్కి, దానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో సూర్యదీప్ స్కూల్ స్ట్రీట్లోనే ఉంటుంది వాళ్ళ షాప్. అండ్ ఇగోండి ఈ ఫ్రాక్స్ అమ్మ మంచి చీరలు కొన్ని ఉంటే వాటితో కుట్టించింది అనమాట. అంటే లైనింగ్ అవి ఆంటీ తీసుకుంటారు, నేను మెజర్మెంట్స్ ఇచ్చేసాను. సో ఇది ఫ్రిల్ కూడా బాగా వచ్చింది. అండ్ ఇది ఒక నెట్ సారీ, దీనికి పైన యోగ్ పార్ట్కి మంచిగా లైనింగ్ వేసారు, కింద నెట్ దగ్గర కొంచెం వదిలేరు అనమాట, అది ట్రాన్స్పరెంట్గా కనిపించడానికి. సో ఇది కూడా అనార్కలి మోడల్ అనిపించింది, మంచి దుపట్టా మ్యాచ్ చేసేస్తే చాలా బాగుంటుంది. ఇదే వీధిలో మేము మా జీవితం అంతా నడిచాం గైస్. ఏంటి పెద్ద షాప్ వచ్చింది.
సో ఫైనల్గా అరౌండ్ 4:30కి అయితే ఇంకా మేము జాయిల్కస్కి వచ్చేసాము. ఎప్పుడు లంచ్ అయిపోయాక ప్రశాంతంగా గోల్డ్ షాపింగ్కి వెళ్తే ఎంతసేపు అన్నా కూర్చోవచ్చు. ఈవినింగ్ అయితే అస్సలు వెళ్ళొద్దు, వేస్ట్ టైం. అంటే చాలా హడావిడిగా అనిపిస్తుంది కదా. మార్నింగ్ వెళ్తే లంచ్ బ్రేక్ మధ్యలో అదో గ్యాప్, సో చక్కగా భోజనం చేసేసి వెళ్తే ప్రశాంతంగా సెలెక్ట్ చేసుకోవచ్చని. కానీ నాకు ఎక్కువ ఏం క్లారిటీ లేదు ఏం కొనుక్కోవాలి ఏంటి ఆ మూమెంట్లో. సో ఫస్ట్ అయితే అరౌండ్ 2 lakhsకి మనకి బ్యాంగిల్స్ బాగా వస్తాయి కదా. నాకు బ్యాంగిల్స్ ఒక సెట్ ఉన్నాయి పెళ్ళైన కొత్తలో 3,000 per month అలా కట్టి 30,000 per బ్యాంగిల్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ 60,000-70,000 కూడా రావట్లేదు. నిజంగా ఎంత కాస్ట్ అయిపోయింది, అప్పుడు ఇంకో 2 కొనుక్కోవాల్సింది కదా అనిపిస్తుంది అనమాట. కానీ నాకు బ్యాంగిల్స్ పెట్టడం ఇష్టం ఉండదు. మోడల్స్ అయితే మంచిగానే ఉన్నాయి. ఇలాగ సింగిల్ ఒకటి కొనుక్కోవాలని కూడా ఎప్పటి నుంచో డ్రీమ్. కానీ ఒక్క బ్యాంగిల్ 2.5 లక్షల దగ్గర అంటే ఎందుకో మనసు రాదు అసలు. నెక్లెస్కి కానీ ఎంతన్నా పెట్టబుద్ది వేస్తుంది, కానీ బ్యాంగిల్స్కి ఎందుకు నాకు అసలు డబ్బులు పెట్టబుద్ది ఏదనమాట. సో ఈ మోడల్స్ చూడండి, ఇది నాకు చాలా నచ్చింది ఉన్న వాటిల్లో. కొంతమంది ఒక్కటి వేసుకొని యువతల హ్యాండ్కి సన్నగా ఉన్న బ్యాంగిల్స్ వేసుకుంటారు, అదొక రకంగా స్టైల్ చేస్తారు కదా. సో దుబాయ్లో వాటిలో యూజువల్లీ కొనుక్కుంటారు ఇలా ఎవరన్నా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్. ఈ మోడల్ ఒకటి నచ్చింది. అండ్ ఇది జత అనమాట. ఇవి కూడా బాగున్నాయి. 10 to 15 grams మధ్యన ఉన్నాయన్నమాట ఇలాంటివి. పెద్ద బ్యాంగిల్ కొంచెం ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది, 22 grams అలాగా. అండ్ ఈ పెద్ద హారం అయితే నాకు చాలా నచ్చింది. ఈ వీడియోలో అసలు ఏమి దాని అందం తెలియట్లేదు, కానీ చాలా చాలా బాగుంది. వాళ్ళు నేను శారీ లాంటిది ఏం వేసుకెళ్ళలేదు కదా, ఎలా అంటే ఒకటి బ్లౌజ్ పీస్ లాంటి తెచ్చి పెడతారు అని చెప్పి తెచ్చి పెట్టారు. జస్ట్ ట్రై చేద్దామని వేసుకున్నా, కాకపోతే అది మనకి డబల్ ద బడ్జెట్ అనమాట. ఇది 5 lakhs చేంజ్ అంతా ఉంది. అండ్ బై ద వే ఆ రోజు గోల్డ్ రేటు 8,900 చేంజ్ ఉంది వెళ్ళినప్పుడు. 8,200 ఉన్నప్పుడు ఇంట్లో సోచి చెప్పకుండా టైం వేస్ట్ చేశానండి. నిజంగా ఒక 10,000 ఉత్తినే అలా కాల్లో పోసిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఏం చేస్తాం అంతే, మన బద్దకానికి ఒక్కొక్కసారి కొన్ని లాస్ కూడా జరుగుతాయి. అలా ఇది పెట్టాక బాగా కనిపించింది అంటే ఎలా ఉందని. ఈ హారం చాలా నచ్చింది. జస్ట్ ఎప్పుడే ఒక ఐడియా కోసం ఉంటుందని వేసుకొని చూస్తున్నాను అనమాట ఎంత పొడుగు ఉందని. నాకు ఆల్రెడీ ఒక హారం ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. బట్ డిజైన్ వైజ్ చాలా బాగుంది, ఎవరన్నా తీసుకుంటే కానీ ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం నెక్లెస్ దగ్గరికి వచ్చాం. నేను కాలర్ నెక్లెస్ లాస్ట్ టైం అది చూసే కదా స్కీమ్ కట్టాను, అందుకే ఫస్ట్ అది తీయండి అని చెప్పి మళ్ళీ తీపిచ్చా. నేను అప్పుడు చూసింది అయితే లేదు, నక్షి ఫినిష్ అది. సో ఇది ఫుల్ గోల్డ్ ఫినిష్లో కొన్ని చూస్తున్నాను. సో మోడల్స్ అయితే ఇవి కూడా 28, 29, 30, 34 grams వరకు ఉన్నాయి. అండ్ నెక్ సైజ్ బట్టి కొంచెం పెద్ద ఉన్నాయి, బాగా హెవీవి, అవి 35 grams వరకు ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కొంచెం హెవీ మోడల్. సో ఎలా ఉంది చెప్పండి, మీకు ఏది నచ్చింది? 1, 2, 3 లెక్క నెంబర్ బట్టి చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ కూడా చాలా డీసెంట్ మోడల్స్ లాగే ఉన్నాయి. అండ్ ఇది మెష్లో వస్తుంది కదా, ఇలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే మనం కింద హారం కానీ అలాంటివి కూడా ఆ మోడల్లో వెళ్తేనే బాగుంటాయి. ఇది కొంచెం ఫ్యాన్సీ కమ్ ట్రెడిషనల్లో వస్తుంది, 100% ట్రెడిషనల్గా ఉండదు. అండ్ ఈ కంటే మోడల్స్ కూడా కొన్ని చూసాను, నచ్చింది. ఈ మోడల్ స్పెసిఫిక్గా ఆ రూబీస్ ఎక్కువ డామినేట్ చేసినట్టు అనిపించాయి. ఆ రూబీస్ అంటారు వాటిని, బీడ్స్. అండ్ ఆ రౌండ్ కింద పెండెంట్ నాకు నచ్చలేదు అనమాట. సో అలాగ చాలా చూసాము. ఇంకా అలా నేను డిసైడ్ చేసుకోవాలి, చాలా 2 hours వరకు అన్నీ తీసి ఒక్కొక్కటి ట్రై చేసి అలా సరిపోయింది. తర్వాత అయితే మా మమ్మీ తను బ్యాంగిల్ అండ్ ఆల్సో ఇదివరకు బ్రేస్లెట్ తీసుకుంటాను కదా, అది పెట్టుకోవట్లే, అవి తీసేసి ఏమన్నా ఆలోచిద్దామా అని అనుకుంటున్నారు అనమాట. అంటే ఎక్కువ యూజ్ చేయనివి కొంచెం పైన వేసి. సో అదే మాట్లాడుతుంది. తను ఏం కొనుక్కున్నా అన్నది తన వర్షన్లో షీల్ అప్లోడ్ వీడియో తన ఛానల్ చూడండి. ఆల్రెడీ అమ్మ గోల్డ్ ఇయర్ రింగ్స్ అవి అంటే తెలుగుకి అలాగా మ్యాచ్ చేసుకొని చేయించుకొని అని చెప్పింది. ఆ వీడియో చాలామందికి నచ్చింది. సో ఐ థాట్ నేను నా దాంట్లో పెట్టాను, లెట్ హర్ టాక్, తన వెర్షన్ తను మాట్లాడితేనే బాగుంటుంది కదా, అందుకని తన వీడియో చూద్దరు కానీ. సో నేను నెక్లెస్ ఇంకా ఫైనల్ చేయలే, బట్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. ఇప్పుడు మీకు పైన పెట్టాను కదా, ఆ కాలర్ నెక్లెస్ కొంచెం ఓకే ఆల్మోస్ట్ ఇది అనుకుని పక్కన పెట్టాము. దానికి తగ్గ ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాను. ఇయర్ రింగ్స్ జస్ట్ ఇంపల్సివ్ పర్చేజ్, నాకు అసలు లేదు థాట్లో. ర్యాండమ్గా ఎప్పుడు ఇయర్ రింగ్స్ కొనుక్కోను నేను, ఎప్పుడు ఓన్లీ నెక్లెసా లేకపోతే చిన్న షార్ట్ హారం లాంటిదే కొన్నాను తప్ప ఫస్ట్ టైం ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. ఎందుకంటే పెట్టుకోగానే నాకు ఫిట్ అయ్యాయి. నాది చాలా చిన్నగా ఉంటుంది అనమాట, అడ్జస్ట్ అవ్వదు ఇలాంటి సీల మోడల్, పెయిన్ వచ్చి బ్లడ్ కూడా వస్తుంది. అందుకని ఇంకా నేను ట్రై చేయను. బట్ ఆ రోజు ట్రై చేయండి ఫస్ట్ అంటే ట్రై చేసా. సో నెక్లెస్ అయితే ఇది సెట్ అయ్యి చాలా నిండుగా అనిపించింది.
సో ఇది ఆల్మోస్ట్ 99.9% ఆ మూమెంట్లో ఇంక ఫైనల్ అనుకున్నాను. బడ్జెట్ కూడా నేను అనుకున్నట్టే పైన ఒక 40-50,000 అలా పైన పడుతుంది. మనకి వేస్టేజ్ కట్ చేస్తారు జాయిల్కాస్లో మన స్కీమ్ కట్టినప్పుడు. సో నాకు వేస్టేజ్లోనే 45,000 వరకు అలాగా మనకు ఆఫ్ అయిపోతుంది. పైన కొంచెం ఎక్స్ట్రా వేస్టేజ్ అంతా నేను 15-20,000 అంతా కట్టినట్టున్నాను అంతే. చేత ఇది కొంచెం వేరే కాబట్టి. సో ఇయర్ రింగ్స్ కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. నేను తీసుకున్నానికి సెట్ అయింది. అండ్ నేను లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడో మా గృహప్రవేశం అప్పుడు 2 years బ్యాక్ రామ్ పరివార్ది హారం తీసుకున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఫుల్ హారం అని, బట్ కొంచెం మీడియంగా ఉంటుంది లెంత్. దానికి కూడా ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి. సో ఇవి చూసారు కదా, ఇవి చిన్నవి. ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు. వాటి మధ్యలో ఒక రెక్టాంగిల్ షేప్లో గ్రీన్ స్టోన్ ఉంది. రెండిట్లకి కూడా చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. రెడ్ బీడ్స్ గ్రీన్ స్టోన్ డిఫరెన్స్ ఉంది. పెద్దగా కావాలి చిన్నగా కావాలంటే 10-15 వేలు అంతా తేడా వస్తుంది అంతే. అది అసలు వద్దులే తీసుకుని పెద్దగా తీసుకున్నాం, చిన్నది అలా కనిపించట్లేదు అనిపించింది ఆ మొహానికి. కొంతమందికి ఎంత పెద్ద పెట్టుకున్నా ఫేస్కి బాగానే ఉంటుంది చూసాను, అది ఆ టైప్ నాకు ఎంత పెద్దమైనా సెట్ అయిపోతాయి. సో మొత్తానికి ఆ 2 కాంబినేషన్ అయితే నేను ఓకే చేసుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. అంటే వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. నేను 100% స్టాంప్ కొద్ది నచ్చిందంటే కొనుక్కుంటా, డైలమాలో అసలు కొనుక్కోను. చాలాసేపు స్పెండ్ చేసాము, ఆలోచించి అదైతే ఫైనల్ చేసా. మా డాడీ లాస్ట్ ఎప్పుడు 8:30 అంతా అయింది సాయంత్రం, ఆల్మోస్ట్ 5-6 hours ఉన్నాము. అప్పుడు వచ్చారనమాట జస్ట్ పిక్ చేసుకోవడానికి. ఎందుకంటే అమ్మ కూడా ఫైనలైజ్ చేసుకుంటుంది, సో చూపిద్దామని. నేను మధ్యలో వీడియో కాల్ చేసి మా ఆయనకి అది చూపించి పిక్ చేసి పంపించి అలా డెసిషన్ తీసుకోవడానికి కొంచెం లాస్ట్లో టైం తీసుకున్నాను. బట్ నేను ఏదైతే కాలర్ నెక్లెస్ కోసమే కదా స్కీమ్ కట్టాను, సో అదే కొనుక్కున్నా. సో నేను ఆ స్టిక్ అయినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, మధ్యలో వేవరింగ్గా మారిపోకుండా. తర్వాత బిల్లింగ్కి అన్నిటికి చాలా టైం పట్టింది. నెంబర్ 2 మా తమ్ముడు వల్ల అప్పుడప్పుడు మాకు చాలా మంచి బెనిఫిట్స్ దొరుకుతాడు, మంచి చెప్తాడు ఆఫర్స్. ఇది పేటిఎంలోనూ ఇందులో కూపన్స్ కొంటే జాయిల్కాస్వి మనకి 50,000 పర్చేజ్ మీద 1,000 గోల్డ్ అయితే, డైమండ్ అయితే 2,000 ఆఫ్ అనమాట. సో అలాగా వాడి పాపం దగ్గరుండే కూపన్స్ అన్ని వాడే పర్చేస్ చేసి మాకు కూపన్స్ మళ్ళీ డీకోడ్ చేయాలి కదా, అవన్నీ చేసి అప్లై చేయడము అన్ని పాపం ఓపిక్గా చేశాడు. కొంచెం టైం టేకింగ్, స్టిల్ ఆ 3-4 వేలు తగ్గినట్టే కదా మనకి. పాపం వాడు ఓపిక మెచ్చుకోవాలి, అలా మాకు చాలా హెల్ప్ చేశాడు. ఆదిత్య, నాకు డైమండ్ నెక్లెస్ కొంటావా? కొంటానమ్మా చెప్పాలి. ఎన్ని కొంటావు? గట్టిగా చెప్పాలి. 5 కొంటావా? నువ్వే పెద్ద డైమండ్, నాకు డైమండ్ వద్దు. బొగ్గలు, ఈ బొగ్గ డైమండ్, ఈ బొగ్గ డైమండ్, ఈ మూతో డైమండ్, ఈ ముగ్గ డైమండ్, ఈ కళ్ళు చిన్న చిన్న డైమండ్స్. నా పెన్ను మాత్రం ఎరగొట్టగా, నువ్వు అంటే ఇష్టమే కానీ ప్లీజ్. దొంగ ఎవరు? ఆ రోజంతా పిల్లల్ని మా డాడీ చూసుకున్నారనమాట. ఈవినింగ్ అంతా వీడిని లాస్ట్లో తీసుకొచ్చారు, బెంగ పడుతున్నాడని. అంటే సడన్గా కొత్త ప్లేస్ కదా, అందుకని తీసుకొచ్చారు. బిల్ అయినంతసేపు అక్కడక్కడే ఆడుకున్నాను అనమాట. మేము ఇంటికి టిఫిన్ అది పార్సల్ చేసుకుని వెళ్ళిపోదాము ఇంటికి అనుకున్నాము. సో ఇక్కడైతే బిల్లింగ్ జరుగుతుంది. యాక్చువల్లీ ఒక్కొక్కసారి పర్చేజ్ అంటే మన సెలెక్షన్ దానికంటే బిల్లింగ్కే ఎక్కువ టైం పడుతుంది. బికాజ్ నేను పాతది నల్లపూసలు ఒకటి చిన్నగా స్ట్రింగ్ లూజ్ అయిందనమాట, దానికి ఉన్న గోల్డ్ రింగ్ ఉంటుంది తీగ, సో అది వెళ్ళి వేయించుకున్నాను. ఇంకా చిన్నవి చేయించుకున్నాను. అది ఇప్పుడు వేసుకున్న నల్లపూసల్లో కూడా నీరు పట్టింది కొంచెం, అది చేయించుకున్నాను. తెలియకుండా అసలు ఆ లోపల అంత ఫుల్ క్లోజ్డ్ ఉంటుందేమో, బయట అసలు ఎంత టైం అయిందని కూడా మనకి చీకటి పడిందని కూడా తెలియదు. సో అలా అయితే స్పెషల్గా ఈసారి అక్షయ తృతీయ వీక్లో ఇలా పర్చేస్ చేశాను. స్కీమ్ కట్టద్దా అంటే ఐ ఫీల్ జస్ట్ కొనుక్కొని ఆ మోటివేషన్ కోసం ఎక్కువ స్కీమ్ యూజ్ అవుతుంది. నాకైతే ఈసారి ఎక్కువ కలిసి వచ్చింది లేదు. బికాజ్ నేను అప్పుడు కట్టినప్పుడు 7,900 ఎంతో, సో ఆల్మోస్ట్ 1,000 పెరిగిపోయింది అనమాట అప్పటికి ఇప్పటికి. బట్ ఇప్పుడైతే వెళ్ళి డైరెక్ట్గా అయితే ఖచ్చితంగా కొనుక్కోను, అలా గోల్డ్ షాపింగ్ వెళ్ళి. ఇలా స్కీమ్ ఉండడం బట్టి ఈ మాత్రం అలా షాపింగ్ చేస్తాం అనిపిస్తుంది. అందులో ఆడపిల్లలు కూడా లేరు, కొనుక్కోడానికి మోటివేషన్ కూడా ఉండదు, మనకేమో ఇంట్రెస్ట్ ఉండదు, మనకి ఆడపిల్లలు లేరు. ఆ 2 రీజన్స్ చాలు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ పోవడానికి. సో అదనమాట సంగతి. ఫైనల్గా అయితే తీసుకుని వచ్చేస్తున్నాం గైస్. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇంటికి వచ్చి కొంచెం సెటిల్ డౌన్ అయ్యి పిల్లలకి కూడా పెట్టేసి అంతా చాలా టైం అయిపోయింది అనమాట. అది ఏం చేస్తాం అమ్మా? అది పక్కన పెట్టాడు మా అమ్మ. 2 hands
పేక పట్టుకోవాలండి. క్లాప్స్ కొట్టాచే, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. క్లాప్స్ కొట్టమ్మా, క్లాప్స్. అబ్రామ్ క్లాప్స్. అబ్రామ్ చెప్పు. అబ్రామ్ క్లాప్స్. బావా అనాలమ్మా, నువ్వు అనాలి. క్లాప్ క్లాప్ క్లాప్. రా ఆడుకొని. ఇప్పుడైతే ఆదిత్యను అభిరామ్ కరెక్ట్గా ఆడుకుంటున్నారు. సో వాడు మా తమ్ముడు కొడుకు అనమాట, మేనల్లుడు. సో వాడు చక్కగా ఇప్పుడు 1.5 year దగ్గర ఏజ్. సో బాగా ఆడుకుంటున్నారు. ఇంకొంచెం పెద్దది ఇంకా బాగా జెల్ అవుతారు, చూడాలి. అండ్ ఇక్కడైతే కిందకు వచ్చాం పడుకోవడానికి. You make me happy, the skies are gray. My only sunshine, you make me happy. ఇలా పెట్టు. ఇలా గేమ్ చెప్తాను పెట్టు. చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు థమ్స్ కలపాలి. ఇలా టచ్. ఓకే, దెన్ విల్ టర్న్ అండ్ విల్ డూ షేక్ హ్యాండ్. మా చిన్నప్పుడు అడిగిన వాళ్ళు. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. నాకు చెప్పు. నాకు చెప్పు. అమ్మకు చెప్పు. బాబా బ్లాక్ షిప్ ఏమంటుంది? అక్కడ చూడు, బాబా బ్లాక్ షీప్ ఏమంటుంది చెప్పు. మా అమ్మ ఏం చేస్తున్నావు? అయిపోయిందా? ఎలా చేసావు అన్నయ్య? మళ్ళీ చేయనా? సో అలా 1 గంట సేపు ఫుల్గా ఆదిత్య ఎంటర్టైన్ చేశాడు అనమాట. నవ్వి అలాగ మొత్తం ఆడుకొని ఇంక పడుకున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ. నాకంటే చాలా పెద్ద పని అయిన ఫీలింగ్ వచ్చింది. ఎవరైనా గోల్డ్ చాలా ఆనందంగా కొనుక్కుంటున్నారు కదా, పనిలా అనిపిస్తుంది. దట్టు స్కీమ్ కట్టినప్పుడు ఆ 1-2 monthsలో పర్చేస్ చేయాలి కదా. సో పెద్ద పని అయింది. అండ్ మీకు కూడా నేను చూపించిన ఆ షాప్లో మిగిలిన మోడల్స్ అవి కూడా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను మీ గోల్డ్ షాపింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్స్. బాయ్, సీ యూ సూన్.